హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, యాక్సెంచర్ నుంచి లేటెస్ట్గా ఒక రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేశారు. అప్లికేషన్ డెవలప్మెంట్ అసోసియేట్ జాబ్ రోల్కి సంబంధించి వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఫ్రెషర్స్ నుంచి 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. 4,60,000 వరకు మీకు పర్ యానం అయితే శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. లొకేషన్ చూసుకున్నట్లయితే బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, ముంబై, పూణే, గురుగ్రామ్, కోల్కతా. సో మల్టిపుల్ లొకేషన్స్లో వీళ్ళు హైరింగ్ అయితే చేస్తున్నారనమాట. సో దీనికి సంబంధించి ముందుగా మనం డిస్క్రిప్షన్ అండ్ ఎలిజిబిలిటీ ప్రాసెస్ గురించి చూసుకున్నట్లయితే ఇక్కడ ఎలిజిబిలిటీ విషయంలో ఆల్ స్ట్రీమ్స్ బ్రాంచెస్ ఆఫ్ బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంసీఏ, ఎంఎస్సి. సో ఎవరైనా సరే బీఈ, బీటెక్ వాళ్ళైనా సరే, ఎంటెక్ వాళ్ళైనా సరే, ఎంసీఏ వాళ్ళైనా సరే 2019 నుంచి 2023 పాస్డ్ అవుట్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే ఈ జాబ్కి అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట. సో నో యాక్టివ్ బ్యాక్లాగ్స్ డ్యూరింగ్ అప్లికేషన్ అండ్ డ్యూరింగ్ ఆన్బోర్డింగ్. సో ఎలాంటి బ్యాక్లాగ్స్ అయితే ఉండకూడదు. అంతేకాకుండా క్యాండిడేట్ షుడ్ నాట్ హ్యావ్ అపియర్డ్ ఫర్ యాక్సెంచర్ రిక్రూట్మెంట్ అసెస్మెంట్ ఇంటర్వ్యూ ప్రాసెస్ ఇన్ ద లాస్ట్ 3 months. సో లాస్ట్ 3 monthsలో ఎలాంటి యాక్సెంచర్ రిక్రూట్మెంట్ అయితే మీరు అటెండ్ అయితే అవ్వకుండా ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై అయితే చేయాల్సి ఉంటుంది. సో ఫీమేల్ అండ్ మేల్ ఎవరైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట. ఇక ప్రాసెస్ చూసుకున్నట్లయితే ముందుగా మనకు అసెస్మెంట్ ప్రాసెస్ అయితే ఉంటుంది. తర్వాత మాక్ అసెస్మెంట్ ఉంది. మాక్ అసెస్మెంట్ అయితే ఉంటుందన్నమాట. 20 minutes వరకు ఉంటుంది. అసెస్మెంట్ 1లో దాదాపుగా యూ విల్ గెట్ 90 minutes టు కంప్లీట్ దిస్ అసెస్మెంట్. సో కాగ్నిటివ్ అండ్ టెక్నికల్ అసెస్మెంట్ ఉంటుంది అసెస్మెంట్ 1లో. సో ఇక్కడ ఇంగ్లీష్ ఎబిలిటీ చూస్తారు, క్రిటికల్ థింకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ చూస్తారు. అంతేకాకుండా అబ్స్ట్రాక్ట్ రీజనింగ్ కూడా ఇక్కడ చూడటం జరుగుతుంది అనమాట. టెక్నికల్ అసెస్మెంట్లో 40 questions అయితే ఉంటాయి. సో కామన్ అప్లికేషన్ అండ్ ఎంఎస్ ఆఫీస్ పైన, అంతేకాకుండా ఫండమెంటల్స్ ఆఫ్ నెట్వర్కింగ్, సెక్యూరిటీ, క్లౌడ్ సంబంధించి ఇక్కడ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ అసెస్మెంట్ 2లో చూసుకున్నట్లయితే కోడింగ్ అసెస్మెంట్ అనమాట. C++, .NET, జావా, పైథాన్ వీటిపైన కొన్ని క్వశ్చన్స్ అయితే ఉంటాయన్నమాట. తర్వాత ఫైనల్గా కమ్యూనికేషన్ అసెస్మెంట్ ఉంటుంది. ఇక్కడ సెంటెన్స్ మాస్టరీ చూస్తారు, అంతేకాకుండా వొకాబులరీ చూస్తారు, ఫ్లూయెన్సీ చూస్తారు, ప్రొనౌన్సియేషన్ అనేది కూడా ఇక్కడ చూడటం జరుగుతుంది అనమాట. ఫైనల్గా మిమ్మల్ని సెలెక్ట్ అయితే చేయటం జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఇక్కడ మనకు అప్లై నౌ అనే ఆప్షన్ ఉంది. దానిపైన క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా అప్లై అయితే చేసుకోవచ్చు. సో అప్లికేషన్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్లికేషన్ లింక్ కోసం డిస్క్రిప్షన్లో అయితే చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ.